సీఎం రేవంత్ రెడ్డి మాటలతో మరోసారి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి జోగు రామన్ అన్నారు. సీఎం అయ్యాక మాట్లాడిన మాటలే మళ్లీ 2 ఏళ్ల తర్వాత పాత ముచ్చటే చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం మాటలకే పరిమితమైందని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాను దత్తతగా తీసుకుని అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే శంకర్ పై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా మరోసారి ఎమ్మెల్యే నిజ స్వరూపం బయటపడిందని ఆరోపించారు. నమ్ముతానని చెప్పి మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారి అంతరాత్మ బయటపడ్డది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా గత చెప్పిన, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రవెల్లికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి అదే చెప్పిన, నేను ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ ఇస్తా, ఆదిలాబాద్ లో ఆదివాసులు, పేదలు, దళితులు అందరూ ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి సిసిఐ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాన్ని ప్రారంభిస్తాను. మరి నేనేం చెప్పినావు? కవే చెప్పినావు. పాత మళ్ళా గాలిలో వచ్చినావు, మన గాలి మాటలు చెప్పిపోయినావు. పాపం రేవంత్ రెడ్డి పని చేయకపోతున్నాడు చెప్తున్నా. అంటే ఈయన పని కొరకు ఈయన సిసిఐ అమ్మేసుకోవాలా, హైదరాబాద్ లో భూముల్ని మరి ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేస్తే దానికి సహకరించడానికి కొరకే నేను అనుకుంటా ఈ జోకుడు ప్రారంభమైందని చెప్పి నాకు చాలా మంది, మా మిత్రులు చాలా మంది చెప్పారు. కానీ నిన్న ఆదిలాబాదు స్టేడియంలో స్పష్టమైంది, మోసం చెప్తే, మోసం మాటలు చెప్తే నమ్ముతానని చెప్పి. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను బలోపేతం చేసే దిశగా పోలీసులు పెద్ద ఎత్తున నాకాబందీ చర్యలను చేపట్టారు. ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జరుగుతున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడించారు. శాంతి భద్రతలను పటిష్టం చేసే దిశగా ఆపరేషన్ కవచ్ పేరుతో నగర వ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని రీతిలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నామని కూడా సత్యనారాయణ వివరించారు. ఇక ఈ ప్రత్యేక డ్రైవ్ లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మర్డ్ రిజర్వ్, బ్లూ కోట్స్, అలాగే పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయని కూడా తెలిపారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే 100 కు డయల్ చేసి సమాచారం అందించాలని కూడా ప్రజలకు సత్యనారాయణ సూచించారు. పల్నాడు జిల్లా అంగన్వాడీ హెల్పర్ ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. అంగన్వాడీలో హెల్పర్ గా పనిచేస్తున్న హైమావతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అంగన్వాడీ సెంటర్లో హారిక అనే చిన్నారి కాలుపై సాంబార్ పన్న ఘటనలో హైమావతికి నాగప్రసన్న మెమో జారీ చేశారు. ఇక నెల రోజుల తర్వాత నిన్న విధుల నుండి తొలగిస్తూ టర్మినేషన్ లెటర్ అందించారు. దీంతో మనస్తాపానికి గురైన హైమావతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ నగరంలో పలు చోట్ల పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. తనిఖీలలో సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను ఉపయోగిస్తున్నారని కూడా గుర్తించారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రజల మధ్య చట్టాలు పాటించడంలో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విజయనగరంలోని ప్రభుత్వ బీసీ కళాశాల వసతి గృహంలో ఓ డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లా గార మండలం చిన్నతొంగనంగి గ్రామానికి చెందిన కల్లి స్వాతి ఎంఆర్ ఆటోనామస్ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతూ బీసీ హాస్టల్లో ఉంటుంది. రోజులానే స్వాతి కళాశాలకు వెళ్లాల్సి ఉండగా నీరసంగా ఉందని వెళ్లకుండా గదిలోనే ఉండిపోయింది. కొద్దిసేపటికి మిగతా విద్యార్థులు గదికి వచ్చి చూసేసరికి స్వాతి ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో విద్యార్థులు వార్డెన్ కృష్ణవేణికి సమాచారం అందించడంతో స్వాతిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. అనంతరం ఘటనపై సీఐ శ్రీనివాసరావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.